తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో నవీన్, ఇంత జరుగుతుంది కదా, ఇప్పుడు మీడియాకి వచ్చారు. ఇంటి ఫ్యామిలీ గురించి కావచ్చు, నాన్న పెళ్ళిళ్ళ గురించి కావచ్చు, ఆస్తుల గురించి కావచ్చు, చనిపోయిన దాని గురించి కావచ్చు, రకరకాలుగా. ఇప్పుడు మనం ఒకటి చెప్తే కొన్ని ఇప్పుడు రెప్యుటేషన్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళ ఎథిక్స్ని వాళ్ళు ఫాలో అవుతారు. కొన్ని ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఇష్టానికి తమ్నైల్స్ పెట్టేస్తారు, ఇష్టానికి ఇచ్చేస్తారు. ఎందుకు ఫ్యామిలీని అనవసరంగా మళ్ళీ ఇంత ఇదిగా అంటే ఇంకా పల్లీలు పంచినట్టు పంచేస్తున్నావు అని చెప్పేసి ఏమన్నా చెప్పడం జరిగిందా ఈ మధ్య కాలంలో, ఈ 2-3 days? ఎవరు చెప్పారు? నాన్న లేదు, అదే అవి డిస్కస్ నీ స్వేచ్ఛ, నీది, ఏం మాట్లాడే కదా. ఈ తమ్నైల్స్ ఇవన్నీ అంటే మరి నేను అంత చిన్నపిల్లకాయలు కాదు. ఈ తమ్నైల్స్ గురించే ఒక సినిమాలో కూడా దాని గురించి రాశాను కూడా. దేర్ అ పాయింట్. అల్టిమేట్లీ ఇట్ ఇస్ బిజినెస్. ఎప్పుడు 90% ఆఫ్ ద వరల్డ్ ఎప్పుడు డబ్బులు సంపాదించడం, సర్వైవల్, లగ్జరీస్, లైఫ్ స్టైల్ దీంట్లోనే వెళ్తారు. సో ఏదైనా ఇప్పుడు ఈ సోషల్ మీడియా, యూట్యూబ్ని వాళ్ళు ఒక నైస్ మీడియంగా వాడుకుంటున్నారు. సో ఇట్స్ అల్టిమేట్లీ దేర్ సర్వైవల్ ఉంది. దానివల్ల నా లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఆయన లైఫ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఏం పని చేయాలో చేసుకుంటూ పోతున్నాం. దానివల్ల ఇప్పుడు ఏదైనా నా ఇమోషనల్గా అయితే ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ, బికాస్ నాకు తెలిసి ఇట్స్ నాట్ ట్రూ. సమ్ థింగ్స్ ఆర్ నాట్ ట్రూ. ఓకే, అది నిజంగానే నిజం అంటే అది వాళ్ళు చెప్పేది నిజం. ఒకవేళ నాకు ఎఫెక్ట్ అయిందంటే దాని నుంచి నేర్చుకుంటాను నేను, అంతే. ఇట్ ఇస్ దట్ సింపుల్. అంటే ఈ పాయింట్లో ఇలాంటివన్నీ ఎఫెక్ట్ చేయకూడదు. లైఫ్ లో ఏదైనా ఈజీగా నేర్చుకుంటున్నాను. అదే ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ కానీ లైఫ్ లో ఏ ఫీల్డ్ అయినా అదే అంటే, ఎందుకంటే పాలిటిక్స్ ఎప్పుడూ ఉంటుంది. ఎందుకు ఐటీ కంపెనీలో పాలిటిక్స్ ఉంటుందా? 100 పాలిటిక్స్ ఉంటాయి అక్కడ. అదే ఇది కనిపించింది కదా ఈజీగా అందరికి. సినిమా ఇండస్ట్రీ ఇస్ అన్ ఓపెన్ ఫోరం కదా, ఓపెన్ స్టేజ్ జరిగేదాన్ని. అండ్ మనకు ఆత్రంగా మన మీడియాకి వెళ్ళి చెప్పేస్తాం, బయటకు వచ్చేస్తాం. న్యూస్ స్ప్రెడ్స్ లైక్ మ్యాడ్. ఒకరి కంట్రోల్లో ఉండదండి. ఒక విషయం ఇవాళ ఇలా మాట్లాడారంటే మొత్తం ఎవ్రీథింగ్. మీ ఫ్యామిలీలో యూ కెన్ టేక్ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ రమ్య గారు. ఏదో చిన్న ఇష్యూ జరిగిందని వెంటనే ఆమె వచ్చేసి ఈ నిమిషం దాటితే ఏం జరుగుతుందో అని కూడా ఆలోచించకుండా చేశారు కదా ఆ టైంలో. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఎస్, రమ్య గారికి, నరేష్ గారికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాని గురించి మాట్లాడవచ్చు. కానీ మనం కృష్ణ గారి గురించి, కృష్ణ గారి ఫ్యామిలీ గురించి, ఇవన్నీ అనేది కొంచెం పెయిన్ అనిపిస్తుంది ఆయన ప్రేమించే వాళ్ళకి ఎస్పెషల్లీ. అసలు అది ఒక ఇండివిజువల్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఇప్పుడు నేను సాట్ 4 గోడలు ఉంటే 4 గోడలు మనం తేల్చుకోవాలి. ఏదైనా మాటలు ఎక్కడైనా 4 మాటలు మాట్లాడితే అయిపోద్ది. సరే, ఎలా ఒకళ్ళు రియాక్ట్ అవుతారో అది వాళ్ళ దాని మీద ఉంటుంది. నాకు అర్థమవుని ఒక కాన్సెప్ట్ ఏదైనా ఉంటే ఇలాగ ఎందుకు చేశారని అది నాకు తెలియదు. ప్రాబ్లీ నేను వాళ్ళ షూస్లో ఉంటే నేను అర్థం చేసుకోగలుగుతాను. సో అప్పుడు ఎందుకు చేశారు ఆవిడ, ఏది మనకి చేశాక ఇంకా చేశారంటే చేశారు. షీ హ్యాడ్ హర్ రీజన్స్, నరేష్ గారు హ్యాడ్ హిస్ రీజన్స్. సో దాని మధ్యలో అదే ఇద్దరు మధ్యలో ఎప్పుడు ఒక పెళ్లి కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ వేరు, మనకు కాదు. అనవసరంగా దాన్ని వెళ్ళి మనం ఇంకా కాంప్లికేటెడ్ చేస్తాం. కానీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటే, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకు ఉంటాయి. నాన్న ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని? మీకు గుర్తుండి? ఇంట్లో ఎప్పుడు అలాంటివి ఎప్పుడు లేదు, చిన్నప్పటి నుంచి. ఓన్లీ మా ట్యూషన్ మా మ్యామ్ స్కూల్లో బాగా లాగి పీకేవారు. ఎప్పుడు అసలుకి ఇంట్లో అసలు నాట్ అలౌడ్ అండి. కొట్టే కాన్సెప్ట్ అనేది లేదు. మేము మా బ్రదర్స్ బాగా కొట్టుకుంటాం అంతేగాని పెద్దోళ్ళు కొట్టే సమస్య లేదు. వాళ్ళ కోపం వస్తే వేరైనా పగల కొడతారు, కానీ పక్కన వీడియో గేమ్స్ మాది పగల కొట్టేసేవారు. ఇప్పుడు బయట మేము చూసే నరేష్ గారు డిఫరెంట్, ఇంట్లో నరేష్ గారు డిఫరెంట్. నాన్నలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఒకటి హీ డస్ వాట్ హీ, ఏమైనా ఒకటి చేయాలనుకుంటే వెళ్తాడు. పట్టుదల ఎక్కువ, పేషెన్స్ చాలా ఎక్కువ. ఓకే. అండ్ ఈ డోంట్ కేర్. అదే మనం అనుకునేది ఇంపార్టెంట్. అది మాకు తెలుసు, అప్పుడు చూసాం. హీ డోంట్ కేర్ ఎనీబడి. ఎగ్జాక్ట్లీ దట్. అంటే దట్స్ అ గుడ్ థింగ్ టు టేక్. ఎప్పుడు అది వాడాలో అది వాడాలి లైఫ్లో. అండ్ దానివల్ల ఏంటంటే చిన్న చిన్న మ్యాటర్స్ మనకి ఎఫెక్ట్ అయ్యేది మనని దించేస్తుంది, ఎమోషనల్ దించేసి మనల్ని ఆపేస్తుంది, మన కాన్ఫిడెన్స్ అనేది. అది సమ్ క్వాలిటీస్, అందరికీ ఒక మంచి క్వాలిటీస్ ఉంటుంది. ఆయన దగ్గర నుంచి ఆ క్వాలిటీ ఒకటి టైం స్కెడ్యూల్, వెరీ ఆన్ టైం పర్సన్. అండ్ చాలా ఓపిక చాలా ఎక్కువ. అంటే ఓపిక నాకు బాగా ఎక్కువే, బట్ అతను టైం మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. ఐ థింక్ దట్ ఈస్ వన్ మోర్ థింగ్ అతని దగ్గర నుంచి నేర్చుకోవాల్సి. గ్రేట్. ఇండస్ట్రీలో మీ గుడ్ బ్యాడ్ ఎక్కువ ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లైక్ నాకు తేజ్ క్లోజ్ అంతే. తేజ్ క్లోజ్. మోస్ట్లీ ఇండస్ట్రీలో ఓన్లీ తేజ్తోనే. అంటే నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను. నాది ఏదైనా ఉంటే ఐ థింక్ నా మైండ్లో నేనే డిసైడ్ చేసుకోవడం కరెక్ట్. స్కూల్ ఫ్రెండ్సా మీ ఇద్దరు? స్కూల్ టైం నుంచి డిఫరెంట్ స్కూల్స్, బట్
ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం అండ్ ఒకటే ట్యూషన్లో ఉండేవాళ్ళం. మనుషులు వేరు కానీ మనసు ఒకటే అని చెప్తారు మీ ఇద్దరిది. అవును. మీ దగ్గర ఉందా ఆయన దగ్గర ఉందా ఇప్పుడు ఏది మనసు హార్ట్? అప్పుడప్పుడు అది తెలియదండి, ఎప్పుడు అటు ఫ్లో వద్దు ఎప్పుడు ఇటు ఫ్లో వద్దు. కానీ వాడిదైతే చాలా చాలా సెన్సిటివ్ హృదయం పాపం, చాలా పెద్ద హృదయం వాడిది. వాడి మనసు చాలా పెద్దది. వాడు కొన్ని విషయాల్లో ఐ థింక్ హీస్ గ్రేట్. ఒకటి ఏదైనా షేర్ చేసుకుంటారా ఈ ఒక విషయం? అంటే అదే అండి, వాడు చేసింది నన్ను అందరినీ దృష్టిలో పెట్టుకుంటాడు. అంటే కొంతమంది కొంతమంది కష్టపడుతున్నారు ఏదైనా ఉందన్నా కూడా నాకు గుర్తుకుండపోవచ్చు, మర్చిపోతుంటాను. వాడు గుర్తుపెట్టుకొని మరి హీ చెక్స్ ఆన్ ఎవ్రీ వన్. హెల్పింగ్ నేచర్ బాగా ఎక్కువ, అది మా ఇద్దరిలో కామన్. అది వాడు ఎవరినైనా వాడికి కుదిరినప్పుడైతే ఎవరికి హెల్ప్ చేయాలన్నా చేస్తాడు. ఓకే. సో అండ్ అన్నిటికన్నా ఈజ్ అ వెరీ నార్మల్ పర్సన్. అన్నిటికన్నా వాడిని నేను చిన్నప్పుడు ఎలా చూశానో హీస్ ద సేమ్. వాడికి వాడి ఆస్పెక్ట్ మారలేదు. దట్స్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఇన్ సమ్మన్. ఒక స్టేచర్ వచ్చాక తక్కువేం కాదు, ఈజ్ వెరీ బిగ్ స్టార్. అండ్ అప్పుడు కూడా ఆ వాల్యూస్, అదే హ్యూమిలిటీ, అది ఉండడం చాలా కష్టం అండి. యూ గెట్ క్యారీడ్ అవే సో ఈజీలీ. ఓకే. సో అందుకే వాడితో ఇంకా మా ఇద్దరం మేము లాస్ట్ టైం అంటే దాని గురించే. ఎన్ని ఇయర్స్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్? నేను పరిచయం అయినప్పుడు ఈ వాజ్ ఇన్ 2nd స్టాండర్డ్, నేను 4th. సో అంటే 4th అంటే 1998 అనుకోండి. 8 అంటే ఇప్పుడు 8 30 ఏబో ఇద్దరు రియల్ ఏజ్లు బయటపడుతున్నాయి ఇప్పుడు. పర్లేదండి, దాన్ని ఎవరు కప్పుకోకూడదు. సో ఒక మోర్ దెన్ 30 ఇయర్స్. 30 ఈజీగా ఆల్మోస్ట్ 30 అండి. నిక్కర్లు వేసుకునే స్థాయి నుంచి ప్యాంట్లు వేసుకునే స్థాయి, ప్యాంట్లు చిరిగిపోయే స్థాయి కూడా వచ్చాము. బట్ తేజ్ ఒక విషయం ఏదన్నా చెప్పామంటే గుర్తుపెట్టుకొని ఫుల్ఫిల్ చేస్తారని చెప్పారు. మీరు ఒకసారి క్రికెట్ ఆడుతుంటే నేను వచ్చాను అల్లు అరవింద్ గారు ఆఫీస్ పక్కన. తేజ్ గారు నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, డెఫినెట్ గా అన్నారు. ఇంతవరకు నువ్వు ఫోన్. అవును, మరి అది మీకు ఆయన మధ్యలో ఉండేది, మీ రిలేషన్షిప్ లో నేరా అని మధ్యలో. లాస్ట్కి ఒకటి అర్థం చేసుకోలేదు, అందరూ మనుషులే లాస్ట్కి. దేవుడైతే ఇప్పటికి ఇచ్చాడు. మరి మీరు ఫాలోఅప్ అయి ఉండాలేమో. మరి ఫాలోఅప్ అవుతాం, అవ్వండి. ఈ ఇంటర్వ్యూ చూస్తే కొంచెం ఫాలోఅప్ చేసుకుంటున్నానండి. ఈ ఇంటర్వ్యూ చూడండి, 100% చూస్తాడు. ఏమో అతను కూడా పాపం, అతని ట్రావెల్ కూడా చాలా కష్టంగా ఉంది కదా లాస్ట్. సో అందరూ ఒకే కష్టం నుంచి బయటికి వస్తున్నాం మెల్లిగా. బట్ అంత క్లోజ్ ఫ్రెండ్స్ మోర్ దెన్ 30 ఇయర్స్. మన ఇంట్లో మనం కొత్తగా పెళ్లి చేసుకుని 1 or 2 years బాండింగ్ ఉన్న వైఫ్కి ఏదైనా వస్తే తట్టుకోలేము. 30 years నుంచి ఫ్రెండ్, తనకి యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం షాక్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఈవెన్ మీడియా హౌస్లో ఉన్న మేము కూడా, అరే చాలా మంచి పర్సన్, ఏంటి ఇలా అయింది, ఏంటి రకరకాలుగా న్యూస్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంకా కష్టం అన్నారు, పెరాలసిస్ అన్నారు, కోమా అన్నారు, చాలా మంత్స్ పట్టింది ఆయన గురించి. ఓకే స్టేబుల్గా ఉన్నారు, బయటపడ్డారు, నో ప్రాబ్లం, హ్యాపీ అనేది కొంచెం లేట్గా ఉన్నాం మేము. ఆ 1 or 2 months మేము కూడా చాలా పెయిన్ భరించామండి. యాజ్ ఎ ఫ్రెండ్గా మీరు ఎలా దాన్ని? పెయిన్ భరించాను. 1 or 2 months అంతే. రికవర్ అయ్యే వరకు ఇట్ వాజ్ నరకం. ఓ పక్కన రోజు మార్నింగ్ లేకుండా అదే వాడే గుర్తుకొస్తాడు. లేచిన వెంటనే ఒక్కోసారి నైట్ నిద్ర పట్టదు సాగు. అండ్ ఒక్కొక్కసారి వెళ్ళిపోదామా, వెళ్ళి వాడిని ఇలా ఊపేసి లేపేద్దామా హాస్పిటల్ అని ఒక ఫీలింగ్ వచ్చేది. బట్ గుడ్, వాడు మంచోడు కాబట్టి వాడికి అన్ని మంచిగా జరిగింది. ఐ థింక్ ప్రాబబ్లీ అతను కూడా ఒక లెసన్ అది. అంటే అతని ఇమేజ్ అంత మందిని ఎఫెక్ట్ చేస్తుంది. ఈజ్ నో లాంగర్, obviously he's my friend, his mother's son, everything, but there is another life, ఇంకొక భాగం కూడా ఉంది. వాడు అంటే అవుట్ ఆఫ్ ద హౌస్ అతని మీద ఎంతమంది డిపెండ్ అయి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఎంతమంది ఫ్యాన్స్ కానీ, ఎంతమంది పీపుల్ లవ్ హిమ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. ఆ రోజు హాస్పిటల్లో నాకు అర్థమైంది చూస్తే, ఫుల్ నిండిపోయింది. ఎందుకంటే అవర్ ముందు మేము ఇద్దరమే అక్కడ ఉన్నప్పుడు ప్రపంచం వేరేలా కనిపిస్తుంది. 1 hour చూసేసరికి ఇంతమంది అక్కడ నించున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళారు కదా, ఇంటి నుంచి? ఇక్కడి నుంచి వెళ్ళాను. వెళ్తే ఇంతమంది, అప్పుడు డిసైడ్ చేశాను అనమాట, బైక్ అమ్మేద్దాం అందరిది. బైక్ లేదు, ఇంకా బైక్స్ అంతా లేదు, లెట్స్ సెల్ ఎవ్రీథింగ్. అన్ని బైక్లు అమ్మేశారా? నాది అమ్మేశాను, అతను ఇచ్చేసాడు. అసలు నో బైక్ రైడింగ్ ఇంకా? ఛాన్స్ లేదు. నేను అదే అనుకున్నాను, నేను రిటైర్ అయిపోయాక అప్పుడు కొనుక్కుంటాను బైక్. అప్పుడు లోనా కానీ స్కూటీ కానీ? లేదు, అప్పుడు పెద్ద బైకే కొనుక్కొని నేను వెళ్తా. అప్పుడు నా వల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వరు అని ఒక స్టేజ్లో ఉంటే కొనుక్కుంటా. మీ నేమే వచ్చింది ఆ టైంలో ఎక్కువ? అవును, నేను న్యూస్లో అంతా. అవును, అంటే అదే కదా, ఎవ్రీ టైం ఎప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్ బయటకు వస్తాడు. అది మంచి విషయం అని, చెడు విషయం అని.
బట్ యా అంటే ఆ రైడ్కి నేను ఉన్నాను కాబట్టి ఆ రైడ్కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము, తిరిగి వచ్చేటప్పటికి అయింది. ఓ మీరు కూడా బైక్లో ఇంకో బైక్లో వచ్చారు మీరు? నేను వేరే రూట్లో వెళ్ళిపోయాను ఇంటికి వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. రేసింగ్ పెట్టుకున్నారు ఇద్దరు? అదే అంటాను, రేసింగ్ అనేది పెద్ద బూత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ నాట్ రేస్ బైక్, దీస్ స్ట్రీట్ లీగల్ బైక్స్. ఏంటంటే అది స్పోర్ట్ వర్షన్స్ అయ్యి. ఓకే. రేస్ అనేది మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పా, హైదరాబాద్లో ఎక్కడ రేస్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్పా, పిరికోళ్ళం మేము బైక్ తోలుతాం కానీ రేసులు పెట్టు ఒక స్ప్లిట్ సెకండ్లో ఇఫ్ దట్ వాస్ రియలీ ఫాస్ట్ ఇట్ వుడ్ హావ్ బీన్ మోర్ డేంజరస్. అవునవును. అతను మామూలు ఇప్పుడు పల్సర్ కేటీఎంలో ఇలా 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 అనుకుంటూ వెళ్తుంటారు, దానికన్నా మామూలుగా వాటిని పట్టరు. వాటిని ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు ఆపింది లేదు. వాళ్ళందరూ దానికన్నా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్ బైక్ ఉన్నోళ్ళు మోస్ట్ పీపుల్ ఎప్పుడు కేర్ఫుల్గానే వెళ్తారు, ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ రైడింగ్, బికాస్ యూ నో స్పోర్ట్స్ బైక్లో డేంజర్ ఉందని. ఓకే. కొంతమంది అఫ్ కోర్స్ సమ్ పీపుల్ డూ డ్రైవ్ ర్యాష్లీ, బట్ చాలామంది స్పోర్ట్స్ బైక్ని ఎక్కువ ఆపుతారు. హైలైట్ ఏంటంటే మళ్ళీ మనం కొనేటప్పుడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం, బైక్స్కి ఫైన్ లంచాలు ఇవన్నీ కట్టేది ఉంటాయి మళ్ళీ. సో అది ఒక కాన్సెప్ట్ నాకు అర్థం అవ్వదు. అప్పుడు ఎందుకు అసలు ఇక్కడ లీగల్ చేయాలి బైక్స్ని, ఎందుకు అమ్మాలి? అప్పుడు మొత్తానికే బ్యాన్ చేయొచ్చు కదా. ఇంకోటి, ఇద్దరు ఆల్కహాల్ తీసుకోరు, ఛాన్సే లేదు. ఆ రోజు ఇంకా ఛాయ్ తాగడానికి వెళ్ళాం. ఆ రోజు ఇన్ఫాక్ట్ నాకు ఓపిక లేదు బయటికి రావడానికి. ఉందా అంటే లేదు వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంది, వెళ్ళొచ్చేస్తే బాగుంటుంది, వెళ్ళొద్దాం. బైక్ డైనమిక్ రైడర్స్ అని ఒక బైక్ షాప్ ఫ్రెండ్ది. సో వెళ్ళేసి తిరిగి వచ్చేటప్పటికి ఇంకా ఇంటికి వెళ్ళి అందరం ఇంకా సెటిల్ అయిపోదాం, నాకు పనులు ఉండే ఇంట్లో సరిగ్గా అయింది అంతే.